ఒక మంచి క్రైస్తవ కుటుంబం చెప్పాడు భార్యకి, అమ్మా నీ కిచెన్ ఎందుకు నువ్వు వస్తువులంతా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తావు, కొద్ది శుభ్రంగా పెట్టుకో అని చెప్పాడు. చెప్పినా ఆమె పట్టించుకోలే. అయితే ఓ రోజు జ్వరం వచ్చింది. ఈయనే వంటగదిలోకి వెళ్ళి చక్కగా వంట చేశాడు. సో వంట చేసిన తర్వాత అన్ని పాత్రలను కడిగి ఎక్కడెక్కడ ఉండాలో అన్ని చక్కగా పెట్టేశాడు. నేను చక్కగా పెట్టాను కదా, ఈమె కూడా నేర్చుకుంటుంది అనుకున్నాడు. నెక్స్ట్ రోజు చూస్తే మరలా గందరగోళంగా ఉంది వంటగది. ఇప్పుడు ఈయన కోపం వచ్చింది. అరిస్తే కుటుంబంలో సమాధానం పోతుంది. తర్వాత అది సాయంత్రం దాకా కొనసాగవచ్చు, లేకపోతే 2-3 రోజులు కూడా అది కొనసాగించవచ్చు. కాబట్టి సాయంత్రం ఏమవుతుంది, ప్రార్థన, కుటుంబ ప్రార్థన కూడా అది లేకుండా పోయే ప్రమాదం ఉందని ఆయన అనుకున్నాడు. పరిశుభ్రత కంటే కూడా పరిశుద్ధత, సమాధానం ప్రాముఖ్యం కదా అని ఆమె ఇంకా ఆ విషయంలో అడగటం మానేశాడు.